చందమామ కథ గయ్యాలి. పూర్వం కూనవరం అనే గ్రామంలో కయ్యాల కామాక్షి అనే పేరు గల ఒక ఆమె ఉండేది. కారణం లేకుండానే గ్రామంలో ప్రతి వారి మీద కవ్వించి కాలు దువ్వటం, నానా తిట్లు తిట్టటం ఆమెకు నిత్యకృత్యం అయిపోయింది. ఒక రోజున గ్రామ పెద్దలందరూ చేరి మహాలక్ష్మమ్మ చెట్టు కింద సభ తీర్చి కయ్యాల కామాక్షిని ఊళ్ళో లేకుండా చెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం కొంత డబ్బు పోగు చేసి కయ్యాల కామాక్షిని తిట్లాట పోట్లాటల్లో ఓడించిన వారికి గొప్ప బహుమానం ఇస్తాము అంటూ చాటింపు వేయించారు. బహుమతి వస్తుందంటే చాలామందికి ఆశ కలిగింది, కానీ ఒక్కళ్ళకు కూడా కయ్యాల కామాక్షితో తిట్లాట పోట్లాటల్లో గెలవగలమనే ధైర్యం లేకపోయింది. ఆ గ్రామంలోనే బాలయ్య అనే ఒక బీదవాడున్నాడు. అతనికి ఒక కొడుకు, కోడలు కూడా ఉన్నారు. కోడలి పేరు కనకం. వయస్సులో చిన్నదైనా మంచి తెలివితేటలు కలది. కయ్యాల కామాక్షిని గురించిన చాటింపు విని తను పోట్లాటల్లో ఆమెను ఓడించగలనని భర్తతో చెప్పింది. కనకం చెప్పిన ఈ మాటలు విని అతను చులకనగా నవ్వాడు. నవ్వి భార్యతో, కయ్యాల కామాక్షి గయ్యాలితనానికి గ్రామం గ్రామమే హడలిపోతూ ఉంటే చిన్నదానివి నీ వల్ల ఏమవుతుంది? లేనిపోని గొడవలు మనకెందుకు, ఊరుకో అని అన్నాడు. కానీ కనకం పట్టుబట్టింది. కయ్యాల కామాక్షిని ఇట్టే ఓడిస్తానని ఈసారి తన మామ బాలయ్యతో చెప్పింది. చాలా ధనం బహుమానంగా వచ్చే వీలు కూడా ఉంది కనుక బాలయ్య సరే అనక తప్పింది కాదు. ఇష్టం ఉన్నా లేకపోయినా. అయితే కయ్యాల కామాక్షితో కయ్యానికి తలపడడం ఎట్లాగా, ఎక్కడా అన్నటువంటి సమస్యలు ఎదురైనాయి. దానికి కనకం ఒక ఉపాయం చెప్పింది. ఊరి పక్కనే పారుతూ ఉన్న ఏటి ఒడ్డున ఒక పడవలో తాను నిలబడతానని, తనకు ఒక పాత చెప్పు, ఒక చీపురు కట్ట ఇవ్వవలసిందని కోరింది. అలాగే ఏర్పాట్లు జరిగినాయి. ఏటి ఒడ్డునే ఒక పడవలో కనకం నిలబడింది. ఎడమ చేతిలో ఒక పాత చెప్పు, కుడి చేతిలో ఒక చీపురు పట్టుకుంది. ముఖం కనపడనట్టుగా చీర చెంగుతో కప్పుకొన్నది. కయ్యాల కామాక్షితో కొందరు ఈ వార్త చెప్పారు. నాతో పోట్లాటకి తలపడే మనిషి అనేది ఈ లోకంలోనే ఉందా? చూస్తాలే దాని సంగతి. అంత పొగర దానికి అని అనుకుంటూ కామాక్షి ఏటి దగ్గరికి బయలుదేరింది. అరగంట సేపటి కల్లా ఏటి కట్ట మీద వందలాది జనం పోగయ్యారు. వేడుక చూసేందుకు వచ్చిన వాళ్ళు, ఈ దెబ్బతో కయ్యాల కామాక్షి శని విరగడవుతుందన్న ఆశతో వచ్చిన వాళ్ళు కనకాన్ని చూసేసరికి ఆశ్చర్యపోయారు. ఈ చిన్నమ్మాయి ఆ గండు ముసలిదానితో ఎలా పోట్లాడగలుగుతుంది అన్న అనుమానం అక్కడ పోగైన ప్రతి ఒక్కరికి కలిగింది. కయ్యాల కామాక్షి గొంతెత్తి తిట్టడం ప్రారంభించింది. ఎవత్తివే నువ్వు? నాతో తిట్లాట పోట్లాటల్లో పోటీకి వచ్చావట అంటూ నానా తిట్లు తిట్టసాగింది. కనకం పడవలో నిలబడి నోరెత్తకుండా తన కుడి చేతిలో ఉన్న చీపురు కయ్యాల కామాక్షికేసి చూపింది. దానితో కామాక్షికి మరింత రోషం కలిగి అడ్డమైన తిట్లు తిట్టడం ప్రారంభించింది. కనకం నోరు మెదపకుండా అన్ని తిట్లకు ఓ మారు పాత చెప్పు, మరోమారు చీపురుని కామాక్షికేసి చూపిస్తూ కొడతా అన్నట్టుగా చూపసాగింది. కయ్యాల కామాక్షి మరీ రెచ్చిపోయింది. రాళ్ల వర్షంలాగా ఒక్కటే తిట్టడం తిట్టింది కనకాన్ని. కనకం నోరెత్తకుండా చేతుల్లోని చెప్పు చీపిరి కట్టలతో అదే జవాబుగా చూపుతూ వచ్చింది. చూడవచ్చిన జనం పొట్టలు చెక్కలయ్యేటట్టుగా తెరిపి లేకుండా నవ్వసాగారు. కయ్యాల కామాక్షికి తిట్టి తిట్టి నోరు పడిపోయింది. ఆపసోపాలు పడుతూ దాహం దాహం అంటూ ఏట్లో దిగి నీళ్లు తాగసాగింది. జనం మళ్ళీ ఒకటే నవ్వు. మరికొంతసేపు అయ్యేసరికి కయ్యాల కామాక్షికి గొంతు బొంగురుపోయి మాటే పెగలటం లేదు. కనకం మొదట్లోలాగే చెప్పు చీపురు చూపిస్తూనే ఉంది. కయ్యాల కామాక్షి తను ఓడిపోయానని గ్రహించింది. తిట్టుకు తిట్టు జవాబు ఇవ్వని వాళ్లతో తను గెలవలేనని తేల్చుకుంది. పైగా కట్ట మీద చేరిన ప్రజ అంతా తనను చూసి విరగబడి నవ్వుతున్నారే. ఛీ, ఈ కోనవరంలో ఇక నేను ఉండను.
దరిద్రగొట్టు ఊరు అని అనుకుంటూ కయ్యాల కామాక్షి ఏటి కట్టనే పడి ఎక్కడికో పోయింది, పోతూనే ఉంది. కనకాన్ని ఊర్లోని వాళ్ళంతా ఎంతగానో గౌరవించారు. పళ్ళెత్తు మాట అనకుండా కయ్యాల కామాక్షి అంతటి దాన్ని ఓడించినందుకు ప్రతి వాళ్ళు ఆమె చాకచక్యాన్ని మెచ్చుకున్నారు. బహుమతిగా ఇస్తామని ప్రకటించిన ధనాన్ని రెండింతలు చేసి పెద్ద సభ చేసి కనకానికి బహూకరించారు. ఆ ధనంతో తమ పేదరికం పోయి సుఖించారు కనకము, ఆమె భర్త, ఆమె మామ బాలయ్య గారు. కథ సమాప్తం. తిరిగి జవాబివ్వని వారితో ఎవరైనా ఎంతసేపు కోట్లాడతారు? ఇక ఈ కథ 1953 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత జిఆర్ నాగభూషణం గారు, గుంతకల్ నుంచి. మరొక చిన్ని కథ, పొట్టివాడు. పుష్కర ద్వీపం, క్రౌంచ ద్వీపం ఇరుగు పొరుగులు. క్రౌంచ ద్వీపపు రాజుకి అన్ని దేశాల రాజులు మిత్రులయ్యారు, కానీ పుష్కర ద్వీప రాజు మాత్రం కొరకరాని కొయ్యగా ఉండిపోయాడు. అతన్ని బుట్టలో వేసుకోవటం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు క్రౌంచ ద్వీపపు ప్రభువు. ఈ పని నిర్వహించటానికి సమర్థుడు ఎవరా అని ఆలోచించి చివరకు మహామంత్రి అయిన దూరదర్శిని పుష్కర ద్వీపానికి రాయబారిగా పంపాడు. పుష్కర ద్వీప రాజుకి తను మహా తెలివితేటలు గలవాణ్ణి అనే విపరీతమైన గర్వము, అహంభావమును. అందుచేత ఆ వచ్చిన దూరదర్శిని హడలకొట్టి సాగనింపాలి అని అనుకున్నాడు. దూరదర్శి కోట సింహద్వారం దగ్గరకు వచ్చాడో లేదో భటులు గబగబా తలుపులు మూసివేశారు. సింహాసనం మీద టీవీగా కూర్చొని ఇదంతా చూస్తున్నాడు మహారాజు. రాజును చూడగానే దూరదర్శి కింద నుంచే వందనం చేశాడు. రాజు వెకిలిగా నవ్వుతూ, ఏయ్ మంత్రి, అదిగో ఆ పెద్ద తలుపుకు పక్కగా కుక్కలు ప్రవేశించే కంత ఉన్నది, అందులో నుంచి దూరి రావయ్యా పైకి అని అన్నాడు సింహాసనం పైనే కూర్చొని. చుట్టూ ఉన్న అతని పరివారమంతా భలే 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 అన్నారు. అప్పుడు మహామంత్రి, చిత్తం హుజూర్ అంటూ, ప్రభు, మీది ఎవళ్లకు సంబంధించిన దేశమైతే వాళ్ళందరూ పోయే ద్వారాన్నే పోతాం కదా. మనుషుల దేశమైతే వాళ్ళ వాకిలి గుండా వెళ్తాము. మీది కుక్కల రాజ్యం అయితే ఆ ద్వారం గుండా రావటానికి నాకేం అభ్యంతరం లేదు అని చల్లగా అనేసరికల్లా రాజు ముఖం తెల్లబోయింది. అరే, తప్పించుకున్నాడే అని అనుకున్నారు అందరూ. రాజువాణిని సింహద్వారాన్ని రప్పించి కుర్చీ వేయించి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. చూస్తే దూరదర్శి చాలా పొట్టివాడు. ఆ కుర్చీలో సగానికైనా రాలేదు. మళ్ళీ అవమానించాలని మనసు పుట్టి, ఏమయ్యా మంత్రి, మీ బుద్ధులకు మల్లనే మీ రాజ్యంలో మనుషులు కూడా పొట్టివాళ్లేనా అని అన్నాడు రాజు. టపీమని మంత్రి సమాధానం చెప్పాడు. రాజా, మా దేశంలో రకరకాల మనుషులున్నారు. మరి మా రాజ్యంలో ఇంకొక నియమం కూడా ఉంది. అల్పుల దగ్గరకు పొట్టివాళ్ళని, గొప్పవాళ్ళ దగ్గరికి పొడుగు వాళ్ళని పంపాలనేది మా దేశ ఆచారం. అందుకనే నన్ను ఇక్కడికి పంపారు అనగానే రాజు పని మతాబు కాల్చినట్టు అయింది. వీడి తస్సదయ్యా అనుకొని అతనికి ఎలా తలవంపు కలిగించటమా అని అనుకుంటూ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రాజు. ఇంతలో కొందరు భటులు ఒక ఖైదీని పట్టుకుని వచ్చి, వీడు పుష్కర ద్వీపపు వాడని, దొంగతనం చేశాడని ఫిర్యాదు చేశారు. ఏమయ్యా మంత్రి, మీ రాజ్యంలో వాళ్ళందరూ చోరులేనా ఏమిటి అని అన్నాడు రాజు హేళనగా. మంత్రి మాత్రం తక్కువవాడు కాదు కదా. అది కాదు మహారాజా, అది గడ్డ తీరు. ఏ గడ్డ మీద ప్రవేశిస్తే ఆ బుద్ధులే పుడతాయి. మీ రాజ్యంలో మా వాడికి దొంగతనం అబ్బింది, కానీ మా దేశంలో దొంగతనమే లేదు అని అన్నాడు మంత్రి. దెబ్బతో రాజుగారికి నాశాలానికి అంటింది. ఈ పుష్కర ద్వీపపు వాళ్లతో కయ్యం పెట్టుకుని నెగ్గలేములే అని అనుకున్నాడు. అప్పుడు మంత్రిని బహుమతి కోరుకోమనేసరికి, 2 రాజ్యాలు మైత్రిగా ఉండటమే నాకు కావలసిందే అన్నాడు దూరదర్శి. అది మొదలు 2 రాజ్యాలు స్నేహంగా ఉంటూ వచ్చాయి. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 డిసెంబరు నెల చందమామలో వచ్చింది. రచయిత్రి కె సత్యవతి గారు, కర్నూలు నుంచి. నాదొక చిన్న మాట, అసలు ఎవరినైనా ఎందుకు అవమానించాలి? సూటిపోటి మాటలు,
ఏంటో జోక్‌గా అన్నాము, జోక్‌గా అన్నాము అంటూ ఏవేవో అంటూ ఉంటారు. ఎందుకనాలి? ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే మనకేం ఆనందమొస్తుంది? ఇప్పుడు విన్న ఈ 2 కథల్లోనూ అలాగే ఉంది చూడండి. ఆ కయ్యాలి కామాక్షికి కనకం బుద్ధి చెప్పింది. ఈ రెండో కథలో పక్కదేశపు రాజుగారికి మంత్రి బుద్ధి చెప్పాడు. ప్రతిసారి అలా జరగదు కదా! ఏంటో ఈ మనుషులు ఎప్పుడు మారతారో ఏంటో! ఎదుటి వాళ్ళని బాధపెట్టి ఆనందించటం దాన్ని ఏమనాలి? మీరే చెప్పండి కామెంట్‌లో. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.